అనస పళ్ళు చూడండి ఎంత బాగా పండిపోయిందో. మా తోటలో ఆర్గానిక్గా పండిన అనస పళ్ళు చూస్తుంటే నోరు పోతుంది కదా. మేము 2-3 తీసుకుని అక్కడ తిన్నాం కదా, మా నాన్నగారు తీసుకున్నారు. ఇలాగే ఈ కవర్లు కూడా ఉన్నాయి, ఇంకొన్ని లోపల పెట్టినాము. మొత్తంగా మాకు ఒక 30-40 కాయలు పండిన కాయలు వచ్చింది. వీటిని రేపు మేము మా ఉక్కుంపేట మార్కెట్లో తరలిస్తాము. రేట్ అయితే 20 నుంచి 10, 15, 20, 10 కాయల సైజుని బట్టి చూడండి కదా. పెద్ద పళ్ళు ఎంత బాగుందో చూడండి, చాలా పళ్ళు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మా ఏరియాలో ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తుంది. ఈ సీజన్లో అనసపళ్ళు పండుతాయి కదా మామ. అనస పండ్లు పడుతుంటాయి, అవి వెళ్ళి తెచ్చుకుందాం మామ. ఇప్పుడు బయలుదేరదాం. తోటకి వెళ్ళాలి, 1 కిలోమీటర్ దూరం ఉంటుంది కదా. 1 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. మా అక్క వాళ్ళ నేరేడు చెట్టు చూడండి, పళ్ళు మొత్తం పండిపోయి నేల మీద రాలిపోతుంది. వర్షాలు కురవడం వల్ల చెట్టు పైకి ఎక్కడం కూడా అవ్వట్లేదు. నేలపైన చూడండి పళ్ళు పడిపోయి మెత్తగా పడిపోయి ఉంది. చూడండి ఎంత బాగుందో. ఊర్లో అంట్లు తోముకోవడానికి, కాలు చేతులను కడుక్కోవడానికి ఊట నీరు అన్నమాట. ఊట నుండి 1.5 km నుంచి గొట్టం వేసుకొని తెప్పించుకున్నాము. నేను, మా మాయ, మా బావ ముగ్గురు కలిసి పైనాపిల్ అది అనసపళ్ళ తోటకి వెళ్తున్నాము. మన వీడియోలో ఈ రోడ్డు చూసే ఉంటారు, చూడండి అయితే చూడండి. మన చాలా వీడియోలో ఈ రోడ్డు గుండానే వెళ్తాము. మా తోటలు, మా పసుపు దొడ్లన్నీ ఇటువైపే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వర్షం వెలిసింది, తగ్గింది. అందుకోసం అనసపళ్ళు ఎన్ని పండిందో తీసుకొద్దామనేసి వెళ్తున్నాం అన్నమాట. అలాగే రేపు మా ఉక్కుంపేటలో వారసొంత జరుగుతుంది, శనివారం వారసొంత. అందులో అమ్మడానికి వెళ్తున్నాము. వీడియో అయితే ఫుల్గా చూడండి. మా బావాళ్ళు జొన్నకాయలు వేసుకున్నారు పొలాల్లో. ఇది అయిపోయినాక తీసేసి వరి కానీ కందులు కానీ విత్తుకుంటారు. మేము పైనాపిల్ కోసం వెళ్తుండగా మధ్యలో దారిలో మాకు ఒక కుక్కులు దొరికింది, జావ కుక్కులు అంటారు. ఇది మాకు తినడానికి బాగా ఫేమస్, మా వాళ్ళు ఇష్టపడతారు. దీనికి జావ కుక్కులు అంటారు. దాన్ని కూడా కొన్ని తేలుతుంది, కొన్ని ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది, ఆల్రెడీదో లైన్గా తేలుతుంది. ఇది జావ కుక్కులు అంటారు. ఇది దీనికి జావ కుక్కు అంటారు. ఇది ఫేమస్గా తింటారు. ఇది మంచిగా టేస్ట్, పిండి ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా రుచికరంగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మేము మా తోట దగ్గర నుంచి వచ్చాము. మేము నాటించిన తోటకు దగ్గర వచ్చాము, పైనాపిల్ దగ్గర. మేము కొన్ని పండింది మా డాడీ వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. కొన్ని తీసుకుని రమ్మంటే మేము ఇలాగ వచ్చాము. ఇదో పైనాపిల్ ఈ మాదిరిగా పండింది, ఇంకా రెడ్గా పండింది, ఇంకా పసుపుగా పండాలి, పండాలి. దగ్గరకు వచ్చింది, రేపటికల్లా పండిపోద్ది. రేపటికల్లా పండిపోద్ది ఇది. దానివల్ల మేమే కాదు, మా ఊర్లో అందరూ ఇలా తోటలు వేసుకున్నారు. రాళ్ళ మధ్యలో కానీ కదా మామ, మధ్యలో చిన్న దిమ్మ దగ్గర నుంచి కూడా వేసుకున్నారు. మా బావలు అయితే వేస్తున్నారు కదా. గర్రుకు వేసేమో ఇలా ఇది దగ్గర మాల దగ్గర కూడా చూడండి. మా నాన్న వాళ్ళు అయితే కొన్ని తీసేసుకున్నారు. నిన్న ఏమైనా పండిందేమో మళ్ళీ తీసుకురండి అంటే వచ్చింది కదా తీసుకుంటానికి. ఏంటంటే ఈ సీజన్లో మరి మా వాళ్ళు అనసపళ్ళుతో పాటు అనసపళ్ళు కూడా సంతాలు అమ్ముతుంటారు. దీనికి గిట్టుబాటు ధర కరెక్ట్ లేదు కదా మామ. గిట్టుబాటు ధర లేవు. చూడండి ఇటువైపు కూడా వేసుకున్నారు. చూడండి అంతా లోపల వేస్తున్నారు, సందులో రాళ్ళ దగ్గర. తోట దగ్గరకు వచ్చాము, తక్కువగా ఉంది. నాన్న కొన్ని తీసుకున్నారు, ఇంకొంచెం తీసుకున్నాను కదా మామ. అంతా తీసారు, ఎక్కడ ఒకటి 2 పండి ఉంది, తీసుకురమ్మన్నారు. పట్టుకొని రమ్మన్నారు. మాకు దోమలు కరిచేస్తుంది ఎక్కువ. అటువైపు కూడా ఉంది కానీ లేదు, పండట్లేదు ఇంకా. ఇదిగో ఓకే, మేము పైనాపిల్ ఆ కింద నుండి వెతుక్కొని వస్తే మా ఇంకా పై తోటకు ఉండింది, పండిపోయింది. ఇదో ఈ మా దగ్గర పండి ఉంటుంది. ఆర్గానిక్గా ఏం ఆర్గానిక్గా ఏం మందు లేకుండా ఇది
ఫ్రెష్గా పండుతాయి. విరిసే మామ, ఇదిగో మేము ఇలాగా కత్తితో చేతితో విరుచుకోవచ్చు, కత్తితో కూడా విరుచుకొని ఇలా బాసేసుకోవాలి మన పిలకలు. ఈ పిలకలు కూడా నాటుకుంటే మళ్ళీ కొంచెం గొప్ప చేసి నాటిస్తే నాటుకుంటుంది. 3-4 సంవత్సరాలు పడుతుంది మామ. 3-4 సంవత్సరాలకు లేదు, సంవత్సరానికి ఇది మొలకలు 2 సంవత్సరాలకి. ఆర్గానిక్ ఏమేమన్నమాట ఇది అలా పట్టు మామ. ఓకే, పిలకని ఎలా నాటుకోవాలో చూపిస్తాము, చూపించు బాబు. ఇగో ఇలాగా తుల్పం అయితే లేదు, ప్రజెంట్ కత్తి ఉంది. కత్తితో గోతు తవ్వి ఈ మాత్రం గోతు తీసుకొని ఇలా పెట్టేసి దీనికి సగానిగా ఇలాగ మట్టి వేసేసి కప్పేసుకుంటే చాలు. ఇంకా దాని అంతటా అదే మొలకెత్తుకుని పోద్ది. ఇది ఒక 1 year పడుద్ది కాయ రావడానికి, పెద్దగా అయ్యి 1-2 పట్టచ్చు బాబు. 1-2 పడుద్ది. ఇదిగో ఇంతే సింపుల్గా. కాయతో పాటు మనకు మొక్క కూడా ఫ్రీగా లభిస్తుంది. మొక్క సపరేట్గా మనం తెచ్చుకోక్కర్లేదు. అనాస పళ్ళు మా నాన్న వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. కొన్ని ఒక 2 తెచ్చుకున్నాం. ఇంకోటి చూపించు. 2 తెచ్చుకున్నాం. 2 తెచ్చుకున్నాము. చూడండి, ఆర్గానిక్గా పండించింది, ఎటువంటి ఎరువు లేకుండా కదా మామ. ఎరువులు లేకుండా ఇది కూడా పండింది, కొంచెం ఉంది. తీసుకెళ్తే రేపు ఎల్లడికల్లా మగ్గిపోద్ది. ఇప్పుడు మా మామ కట్ చేస్తాడు. కట్ చేసుకునే విధానం తీసుకునేది మొత్తం చూడండి. కట్ చేయమామ జాగ్రత్తగా. ఇది ముందు ఇది తీసుకొని వేరే దగ్గర నాటుకోవాలి. వీడియోలో చూపించాం కదా, అలా నాటుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇలా తీసుకెళ్ళి కొంచెం మట్టి తీసి నాటేసుకోవడం. కట్ చేయమామ. ఈ తెల్లకాయ లాంటిది ఇది నీట్గా తీసుకోవాలి. ఇలాగా తీసుకోవాలి. తీసుకొని దీనికి కట్ చేసి కారం, ఉప్పు వేసి కూడా తింటారు కదా. ఉప్పు వేసుకొని కూడా తినవచ్చు. అలా కూడా బాగుంటుంది కదా మామ. ఎరబా ఇంకా బాగుంటుంది, ఉప్పు కారం వేస్తే. అవునవును, ఇంకా బాగుంటుంది టేస్టీగా. మా బావ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ తోటకి సగం వేస్తున్నారు. తీసుకెళ్ళిపోయారు. రేపు శనివారం సంత కదా, దానికోసం తీసుకెళ్ళిపోయారు కదా మామ. ఇలాగా మనకు ఎక్కువ కొయ్యకుండా మామూలుగా నార్మల్గా చేసుకోవాలి. అవునవును, లైట్గా పైన కొంచెం చిన్నది ఇది ఉంటుంది మామ. కొంచెం ముళ్ళులాగా ఉంటుంది, చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి. దానికోసం పైన చెక్కుకోవాలి నీట్గా. చాలా బాగుంటుంది. కారం, ఉప్పు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇది నీట్గా ఉంటుంది కదా మామ. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి ఈ సీజన్లో పనసపళ్ళు తిందాం అనుకున్నాము. వర్షం వల్ల పైకి ఎక్కడం కావలేదు. జారిపోతే మళ్ళీ ప్రమాదం కదా, అందుకోసం కదా మామ. లెక్కలేదు, కింద దొరికింది, మేము తీసుకొచ్చాము. ప్రెజెంట్ అయితే మాకు వారానికల్లా పండిపోతుంటుంది. మేము కానీ మా డాడీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా, మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా సరే తీసుకొస్తుంటారు ఇంటికి. ఇది ఎక్కువ తింటే మళ్ళీ జలుబు చేస్తుంది కదా మా పిల్లలకి మాత్రం, మనకు కాదు. మా అల్లూరు జిల్లాలో మాత్రం ఎక్కువగా రైతులు అనాస పళ్ళు కూడా అమ్ముకుంటారు. రేట్ ఎంతో మరి మాకు తెలీదు. మా ఏరియాలో అయితే ఉక్కంపేట సంత ఎంత మామ కాయ 10-15 కదా, 15 రూపాయలు. ఎక్కువ అమ్మట్లేదు. కింద మినుములూరు, వంటల మామ అటు సైడ్ కూడా ఎక్కువ పండిస్తారు. మాకేంటంటే ఇదే కాకుండా అన్ని రకాల పంటలు పండిస్తాం అనమాట. ఓకే, ఇంకా చూపించు మా దగ్గర తీసుకెళ్ళి. ఇదిగో కోసుకోవాలి, మేము తీసుకోవాలి. చూశారు కదా, ఇలా ఏం లేకుండా మంచిగా కోసుకోవాలన్నమాట. ఇప్పుడు మా మాయ కోస్తాడు చూడండి. కోయి మామ మంచిగా అది ఉంచు మామ. అలా తీస్తావా? వర్షం స్టార్ట్ అయింది బావా, జాగ్రత్త కొట్టు. అలా కోస్తాము. ఇలా కోయాల్సింది కాదు ఇలాగా. అలా కాదు మామ, ఇలాగ వర్షం స్టార్ట్ అయింది. ఇలాగైనా కోసుకోవచ్చు, ఇలాగైనా కోసుకోవచ్చు. ఓకే, 2 రకాలు కోసుకోవచ్చు. జాగ్రత్త మామ, కోసుకునేటప్పుడు జాగ్రత్త కోసుకోవాలి. ఇదిగనమాట. దీనిపైన లైట్గా ఉప్పు కారం వేసుకొని తింటే కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మామ అన్ని కోసినాక తిందాం. నేను పట్టుకుంటాను మామ. ఇదిగో చినుకులు స్టార్ట్ అయింది మళ్ళీ. ప్రెజెంట్ ఊరు నుంచి మేము ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. కిలోమీటర్ బాగుంటుంది బాగా దగ్గరికి. మనం వెళ్ళాం కదా అక్కడ మొత్తం తిరగడానికి. కిలోమీటర్ కొండ దగ్గరికి. ఓకే, ఇంకా కొయ్యి దగ్గరలో జరిపోయింది. జరిపోయింది. కింద పడలేదు, బట్టల దగ్గర పడింది. ఇప్పుడు మా మామకి బావా ఉందా ముందుకు రా బా. ఓకే ఫ్రెండ్స్, చూడండి అనసది. ఈ సంవత్సరం ఇది 2వ తినడం. ముందు ఒకటే తిన్నాం ఇంటికి తీసుకొచ్చినప్పుడు. అబ్బా సూపర్గా ఉంది, బాగుంది. చాలా బాగుంది చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, బాగుంది. మీరు కూడా అనాస పళ్ళు తిని ఉంటే, పైనాపిల్ తిని ఉంటే కామెంట్ చేయండి.
అయ్యో మా కొండ మామ కూడా పనసకాయ మోసుకొని వస్తున్నారు. వెనుక నుంచి మా అన్నయ్య పనస పండు తీసుకొస్తున్నాడు. పండాకాయ అన్నది ఇక్కడ పెట్టు చూపించు. మామగారు సుపారీష్ ఇచ్చేవిరా పనసపండు. ఇక్కడదేనా కజ్జా ఓకే కోస్తావా ఒకసారి చిన్న ముక్క ముక్క ఎంత ఇది కూడా నీరు తినాలి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అందరికి సర్ది తినాలి. ముందుకు రానా. మా అన్నయ్య వచ్చారన్న, మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి పెద్ద అన్నయ్య వచ్చారు. దాన్ని కూర్చో పైన పెదనాన్న వాళ్ళ దగ్గర. అక్కడ చెట్లు ఉన్నాయి కదా మధ్యలో, చాలా బాగుంది. వద్దులే వెళ్ళాం మరి. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది అనస్పల్లి వీడియో. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ అవర్ ఛానల్.